ఇది వచ్చి విస్టాడోమ్ ట్రైన్ వైజాగ్ టు అరకు ఒరిస్సా బోర్డర్ దాకా అయితే వెళ్తుంది. సో ఇది వచ్చి మనకి విస్టాడోమ్ ట్రాక్, రైల్వే ట్రాక్. అండ్ ఇది వచ్చి వ్యూస్, మౌంటైన్ వ్యూస్ అరకుకి వెళ్ళే దారిలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో లాస్ట్ 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది వైజాగ్. సో ఈ వీడియో కొంచెం లేట్ అయింది, నెక్స్ట్ వీడియో కూడా నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తుంది. సో ఇది వచ్చి రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్, ఏసీ. సో కొంచెం డీసెంట్గానే ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి 650 రూపీస్లో అయితే వచ్చేస్తుంది. ఒక బెడ్, ఒక వాష్రూమ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇలా. అండ్ మనకి ట్రైన్ సౌండ్స్ అయితే కూడా వినపడవు. మన జస్ట్ రిజర్వేషన్ పిఎన్ఆర్ యూస్ చేసుకుని మనం అయితే బుక్ చేసుకోవచ్చు అవైలబిలిటీ రూమ్స్ బట్టి. ఐఆర్సిటీసీ వెబ్సైట్స్లో రిటైరింగ్ రూమ్స్ అని కూడా వచ్చేస్తుంది. సో మనకైతే ఇప్పుడు ఒక 10 మినిట్స్లో అయితే మన ట్రైన్ అయితే ఉంది. మనమైతే చెక్అవుట్ చేసేసి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేనైతే టారిఫ్ అయితే చూపిస్తున్నాను. సింగిల్ పర్సన్కి కూడా ఉంది, అండ్ డబల్, కపుల్, ఏసీ, డార్మెటరీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో మనకైతే ఇక్కడ నుంచి అయితే మనం ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి మన ట్రైన్. ఈ ట్రైన్ మనకి డైలీ అయితే ఉంటుంది. దీంట్లో సెకండ్ క్లాస్, సెకండ్ సీటింగ్, స్లీపర్, ఏసీ అండ్ విస్టాడోమ్ అంటే సీటింగే, బట్ చైర్స్ రొటేట్ అవుతాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. మొత్తం గ్లాస్ ట్రైన్ లాగా ఉంటుంది మనకి. సో అది ఏంటి అనేది చూద్దాం. విస్టాడోమ్ మీరు స్టార్టింగ్ వీడియోలో చూస్తున్నా, థంబ్నెయిల్లో చూస్తున్నా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో నాకు దీని టికెట్ ప్రైస్ వచ్చి 800 per person పడుతుంది విస్టాడోమ్కి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే నేను కూకేకి అయితే విస్టాడోమ్లో అయితే వెళ్ళాను, కర్ణాటక సైడ్. సో ఇది గ్లాస్ ట్రైన్. సో ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మనకి గ్లాస్. సో ఇది ట్రైన్ వచ్చి మార్నింగ్ 7:30, 7 అలా ఉంటుంది. మనము ఒక 5 అవర్స్లో అయితే అరకు అయితే రీచ్ అయిపోతాం, అరౌండ్ 12:30, 1 కల్లా. సో ఆన్ టైం ఉంటుంది ట్రైన్. సో చూడొచ్చు. అండ్ ఇది అయితే మనం అయితే ప్రజెంట్ వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. వైజాగ్లో రిటైరింగ్ రూమ్స్ అయితే తీసుకున్నాం. సో ఇది ట్రైన్. సో సీటింగ్ చూపించే ముందు మనం వైజాగ్ బోర్డు అయితే తీసేసుకుని అయితే మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇది మినిమల్ స్టాప్స్లో అయితే అవుతుంది ఈ ట్రైన్. సింహాచలం, సో ఇలా డిఫరెంట్ స్టేషన్స్లో అయితే అవుతుంది మినిమల్ స్టాప్స్. సో మనకి బొర్రా కేవ్స్ దగ్గర కూడా అవుతుంది. సో అరకు దాకా వెళ్తుంది, బట్ బొర్రా కేవ్స్ చూసుకుని అయితే మనం అయితే ఈసారి బొర్రా కేవ్స్ అండ్ కట్కి వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకుని అయితే మనం అయితే నెక్స్ట్ డే అరకు సిటీ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం అలాంటిది. సో ఇది విశాఖపట్నం బోర్డ్, విశాఖపట్నం జంక్షన్. సో చూడటానికి బాగుంది. నెక్స్ట్ మనమైతే సీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, మన సీటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ గ్లాస్ ట్రైన్ దగ్గర జనాలు అయితే ప్రజెంట్ అయితే లేరు, సో అందుకే షూట్ అయితే తీస్తున్నాను. సో మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ, వ్యూస్ వచ్చే కొద్దీ ఇక్కడ అంతా ఫుల్ అయిపోతుంది, నించోటానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఇది వచ్చి సీటింగ్. మనకి అందరూ తిప్పేసుకున్నారు ఇటు కావాలంటే అటు. అది 360 degrees అయితే తిరుగుతుంది మనకి ఇది సీట్ అనేది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకైతే సెకండ్ బోగీ అయితే వచ్చింది. ఈ కొన్ని ట్రైన్స్ 1 బోగీ ఉంటాయి, కొన్ని ట్రైన్స్ 2 బోగీస్ ఉంటాయి. సో అండ్ ఇది వచ్చి వాష్రూమ్, కొంచెం క్లీన్గానే ఉంది, విస్టాడోమ్ కోచ్ కాబట్టి. సో బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మన బోగీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మనది అయితే EV2. నాది వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉంది, లక్కీగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం కూడా అంతే అయింది నాది, సేమ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే ఒక ట్రైన్ అయితే పాస్ అవుతుంది, సమ్ లోకల్ ప్యాసింజర్ ట్రైన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే మనం శృంగవరపు కోటకైతే వచ్చాం. కోట అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చి విస్టాడోమ్. సో ఇక్కడ కొంచెం బ్రేక్ అయితే ఉంది మనకి, 5 minutes to 10 minutes హాల్ట్ అయితే ఆపేశారు. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి, హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చి మన ఫస్ట్ వ్యూ మౌంటైన్స్తో. సో ఇలా వెళ్తున్న కొద్దీ మనకి టర్నల్స్ కానీ వ్యూస్ కానీ ఇలా వస్తూనే ఉంటాయి.
సో అండ్ ఇది వచ్చి మన ఫస్ట్ టనల్ మొత్తం లైటింగ్స్తో అయితే ఉంది. సో సూపర్ అయితే అనిపించింది మనకి. అండ్ అలా గ్లాస్ ట్రైన్లో టనల్ని చూస్తే ఆ ఫీలే వేరు. అండ్ ఇది వచ్చి సెకండ్ మౌంటైన్ అలా వస్తూనే ఉంటాయి ఇంకా. సో మనమైతే ఇప్పుడు మన విస్టాడోమ్ గ్లాస్ లాస్ట్ భోగికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఇంకొక టన్నల్. అండ్ జనాలు అయితే వస్తూనే ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సెకండ్ సీటింగ్ కానీ జనరల్లో కానీ వెళ్ళిన వాళ్ళకి. బట్ వ్యూస్ వైజ్గా చూసుకుంటే విస్టాడోమ్ బెస్ట్. సో ఎవరైనా ఒకసారి లైఫ్లో విస్టాడోమ్ ఎక్స్పీరియన్స్ చేస్తే బెస్ట్. సో ఇలాంటి చాలా కంట్రీస్లో అయితే ఉన్నాయి విస్టాడోమ్ ట్రైన్స్. సో ఇండియాలో కూడా ఒక 2-3 years బ్యాక్ అయితే లాంచ్ చేశారు. అండ్ యా, ఇది వచ్చి రైల్వే ట్రాక్ మొత్తం క్లియర్ వ్యూ మనకైతే ఉంది. అండ్ ఇది వచ్చి సైడ్ వ్యూ. మామూలుగా జనరల్ కానీ సెకండ్ సీటింగ్ ఏసీలో అయితే ఇట్లా సైడ్ వ్యూస్ అయితే చూడొచ్చు. బట్ విస్టాడోమ్లో మనకి అట్లా గ్లాస్ అయితే ఉంటుంది. సో ఇదైతే స్టన్నింగ్ వ్యూస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇప్పుడైతే చూద్దాం మనం 360 degrees సీట్ ఎలా తిరుగుతుంది అనేది. సో ఇక్కడైతే మేమైతే సీట్ అయితే తిప్పేసుకున్నాం. ఎవరి కాళ్ళు సీట్ అయితే తిప్పేసుకున్నారు 90 degrees 60 degrees అలా. అండ్ ఇది వచ్చి ట్రైన్ లెంత్ ఈ టర్నింగ్ మొత్తం తిరగటానికి. అండ్ ఇక్కడ కూడా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది హిల్ స్టేషన్స్ దగ్గర. అండ్ ఇప్పుడే టనల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో యా, ఈ వ్యూ కూడా చాలా బాగుంది, మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు. అండ్ మనమైతే మ్యాక్సిమం అయితే రీచ్ అయిపోతున్నాం బొర్రా కేవ్స్కి. అండ్ ఇదైతే బొర్రా కేవ్ స్టేషన్. ఇక్కడ నుంచి దిగేసి మనకి బొర్రా కేవ్స్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కొంచెం కిందకి వెళ్ళి అక్కడ ఒక జీప్ మాట్లాడుకుందాం ట్రాన్స్పోర్ట్ కటికి వాటర్ ఫాల్స్ బొర్రా కేవ్స్ చూపించడానికి. అండ్ బొర్రా కేవ్స్ ఎంట్రీ అయితే ఇలా అయితే ఉంది. సో దీని టికెట్ వచ్చి 50 per person అనుకుంటున్నా, గుర్తులేదు ఐడియా. అండ్ యా, కింద చాలామంది జనాలు ఉన్నారు, కిందకి చాలా ఉంది. అండ్ ఒక చిన్న శివుని గుడి అయితే ఉంది, లార్డ్ శివ. సో అది చూడాలంటే మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి మొత్తం కిందకి దిగి. సో అదొక ట్రిప్. అండ్ ఇక్కడైతే మనమైతే బిర్యానీ, బొంగులో బిర్యానీ అయితే తినేసి, బ్యాంబూ బిర్యానీ, ఇక్కడ నుంచి అయితే మనమైతే స్టార్ట్ అయ్యాము కటికి వాటర్ ఫాల్స్కి. సో యా, అండ్ ఇక్కడ ఒక చిన్న ఊర్లో అయితే ఆగాము. ఇక్కడ మనకి ఒక ట్రక్ అయితే ఆగిపోయింది. సో ఆ ట్రక్ది చూద్దామని. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్. అండ్ అలా అలా చూసుకుంటూ వెళ్తుంటే ఒక వ్యూ పాయింట్. ఇది వచ్చి సమ్ వ్యూ పాయింట్ ఆన్ ద వేలో. ఈ వ్యూ పాయింట్ చూడటానికి చాలామంది ఆగారు. సో మేము కూడా ఆగాము. అండ్ పైన్ ట్రీస్, పైన్ ఫారెస్ట్ ఉంది ఒకటి, వుడెన్ బ్రిడ్జ్ ఇలా కట్టింది. సో అది కూడా కవర్ చేసేసుకుని మనం అయితే కటికి అయితే వెళ్తాం. ఇవన్నీ ఆన్ ద వేలో అయితే ఉంటాయి మనకి. సో మీరు అరకు వెళ్ళి అరకు సిటీ టూర్ కవర్ చేసుకుని ఆన్ ద వేలో అయితే రావచ్చు. బట్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అదే ఇట్లా కవర్ చేసుకుంటే మీకు అరకు నుంచి రిటర్న్ అయిపోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో బస్ అయితే యాజ్ ఇట్ ఈస్గా అట్లా వచ్చేస్తుంది, మనకి సీట్స్ దొరకటం కానీ ఇవి అయితే ఇంపార్టెంట్. సో రిటర్న్ ట్రైన్ ఆప్షన్స్ అంత పాసిబిలిటీగా అయితే లేవు. బట్ యా, అది కంప్లీట్లీ మీ డెసిషన్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయాం వాటర్ ఫాల్స్కి. సో మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగేసి వెళ్దాం. ఇక్కడ చిన్న టైం ల్యాప్స్ పెట్టాను, చూడటానికి బాగుంది రోడ్. సో మనకు ఒక 1/2 hour టైం అయితే ఉంది వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది, చిన్న వ్యూ పాయింట్. ఇలాంటివి మనం చాలా చూస్తాం కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. సో యా, బట్ వచ్చాం కాబట్టి చూస్తున్నాం. అంటే మొత్తం కవర్డ్ వ్యూ ఉంది. ఇక్కడ ఎందుకు ఆగారో తెలియదు, ఎందుకు ఫెన్స్ వేసారో కూడా తెలియదు. ఒక చిన్న కార్న్ అయితే తీసుకుని అయితే మనమైతే టేస్ట్ చేసాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఫార్మింగ్ కానీ కొంచెం న్యాచురల్గా అయితే ఉంటుంది. మనకి సిటీస్లో దొరికే పెస్టిసైడ్స్ ఇలాంటి దానికన్నా కొంచెం న్యాచురల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ
కొన్ని కార్స్ అయితే ముందే ఆపేశారు. ఇప్పుడు మనమైతే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాం. అండ్ ఒక బస్ అయితే పాస్ అవుతుంది. ఇది ఆర్టీసీ బస్, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు ఇలాంటి బస్సెస్ అయితే మనకైతే అవైలబుల్లో అయితే ఉన్నాయి. లైట్గా వర్షం అయితే పడుతుంది మేము వెళ్ళే దారిలో. సో ఎలా ఉంటుందో చూద్దాం. వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళేసరికి ఆ వర్షం తగ్గిద్దో తగ్గడో. సో మేము వెళ్ళింది అయితే జూలై లాస్ట్ ఇయర్, జూలై 22nd 23rd ఆ టైంకి. సో ట్రాన్స్పోర్ట్ కానీ క్రౌడ్ కానీ నార్మల్గా అయితే ఉన్నారు, మరీ హెవీ క్రౌడెడ్గా అయితే లేరు. సో లంబసింగి సైడ్ ఇప్పుడైతే అంత క్లౌడీగా అయితే ఉండదు, బట్ ఉంది అన్నారు. సో ఇది వచ్చి వుడెన్ బ్రిడ్జ్ కాఫీ 12, సమ్ 50 రూపీస్ టికెట్ అయితే ఉంది మనకి. ఇక టికెట్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను. సో దీన్ని ఎంట్రీ తీసేసుకుని అయితే మనమైతే వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది రీసెంట్గా అయితే కట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొక్క నాటారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇనాగ్రేషన్ కూడా చేశారు. సో ఆ స్తూప కూడా ఉంటుంది. సో ఇదే ఆ స్తూప. సో ఇక్కడ ఇనాగ్రేషన్ అయితే చేశారు. ఈ మొక్కలు ఇవన్నీ మనకి తెలంగాణలో హరితవనం ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇనాగ్రేట్ అయితే చేశారు కాఫీ 12. సో ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ కానీ డెవలప్మెంట్ కానీ ఫోటో స్పాట్స్ కానీ ఇలాంటివి చాలా పెట్టారు టూరిస్ట్స్ కోసం. సో ఇది ఒక మంచి డెవలప్మెంట్ అండ్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. సో మనకి కంట్రీ కూడా డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుంది. సో అరకుని ఒక టూరిజం కింద చేశారు. అండ్ కెనోపీ వాక్, ఇదే వుడెన్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఇది ఎక్కేసాం. ఇది వుడెన్ బ్రిడ్జ్ కాఫీ టోటల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి. అవన్నీ కాఫీ క్రీపర్స్ వెనకాల ఉన్నాయి. సో చూడటానికైతే చాలా చాలా బాగుంది మనకి. అండ్ టీ ఎస్టేట్స్ చూడాలి, ఎక్కడ దారిలో దొరుకుతుందేమో. సో ఎక్కువ కాఫీ అయితే ఉన్నాయి అరకు. సో మున్నార్లాగా టీ అయితే కొంచెం తక్కువే. సో లెట్స్ సీ మొత్తం వీడియో ఎందాకైతే చూడండి. కొంచెం లెంత్ అయితే ఎక్కువైంది, బట్ చాలా వరకు కవర్ చేశాను. ఈ గోప్రోతో వీడియోస్ అయితే బాగానే వస్తున్నాయి. లాస్ట్ టైం కన్నా క్లారిటీ అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ అయితే పెంచాను. అండ్ యా, కమింగ్ టు కాఫీ 12, ఇక్కడ కాఫీ క్రీపర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గైడ్ అంటూ ఉన్నారు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు గైడ్స్ కూడా. సో అలా పైకి వెళ్తూ ఉంటే కొన్ని స్పాట్స్ వస్తాయి, ఫోటో స్పాట్స్, బర్డ్ నెస్ట్ కానీ ఇలాంటివి. అండ్ ఒక్కొక్క ట్రీ ఒక సైంటిఫిక్ నేమ్స్ అయితే రాశారు ఇక్కడ. సో ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 hours అయితే పడుతుంది. మేము 30 to 40 minutes అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే కాఫీ ట్రయల్ అయితే కంప్లీట్ చేసేసుకుని వేరే దగ్గరికి అయితే వచ్చాం. మధ్యలో ఆన్ ద వేలో కతికిలో ఆగాము. సో చిన్న జాము, ట్రాక్టర్ మొత్తం మట్టిలోకి కూరుకుపోయింది. సో దానివల్ల దాన్ని ట్రై చేస్తున్నారు తీయడానికి. సో ఆ వీడియో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చిన్న మౌంటైన్ వ్యూస్ ఇలాంటివి ఉంటే చిన్న వీల్ లాగా ప్లాన్ చేస్తున్నాం. బట్ ఇక అంత బాగా రాలేదు, బట్ కట్ చేయాలి, కొంచెం ఎడిట్ చేయాలి. ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీరు చూడొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చి సాయి గౌతమ్ 178. సో చాలామందికి తెలిసే ఉంటుంది సబ్స్క్రైబర్స్కి. అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూసుకుంటే అయితే సూపర్ అయితే ఉంది ఈ విలేజ్. అండ్ ఇది వచ్చి ట్రాక్టర్ని తోస్తున్నారు. మనం కూడా హెల్ప్ చేసాము, బట్ వీడియో తీయాలి కాబట్టి ఆ రాళ్ళు అవన్నీ మనమే వేసాం. సో సక్సెస్ఫుల్గా అయితే ట్రాక్టర్ అయితే మూవ్ అయితే అయిపోయింది DCM. సో మా కార్ అయితే వెనకాల ఉంది. అక్కడి నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో చూడాలి, వర్షం ఉంది, మొత్తం బంకగా అయితే ఉన్నాయి రోడ్స్. కటికి వాటర్ ఫాల్స్ కొంచెం ట్రెక్ లానే ఉంటుంది, గట్టిగా ట్రెక్. సో అక్కడికి వెళ్ళాక వ్యూస్ ఎలా ఉంటుంది, వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మనమైతే మ్యాక్సిమం అయితే రీచ్ అయిపోయాం. అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది కదా, అది దూరం నుంచి వ్యూ. సో మనం దాని దగ్గరికి వెళ్తాం. సో ఎలా వెళ్తాం ఏంటి అనేది చూద్దాం. మీకు జూమ్ చేస్తే కనిపిస్తుంది, బట్ జూమ్ ఆప్షన్ అంత నీట్గా లేదైతే.
యా ఇక్కడ నుంచి మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రెక్స్ ఉన్నాయి. ఒకటి ఇలా వచ్చి వెళ్తాం అండ్ ఇంకొకటి రైల్వే ట్రాక్ ఉంటుంది. మనం ఇందాక బొర్రా కేవ్స్‌లో అరకు ఉంది కదా! సో, రైల్వే ట్రాక్ నుంచి జీప్‌లో నుంచి అయితే తీసుకొస్తారు. అంటే జీప్‌లో నుంచి రైల్వే ట్రాక్ దగ్గర తీసుకొస్తారు. అక్కడి నుంచి ట్రెక్. అది కొంచెం లాంగ్ ట్రెక్. సో, మనమైతే మ్యాక్సిమం అయితే రీచ్ అయిపోయాం. ఇదంతా బంకగా అయితే ఉంది. సో, వెహికల్స్ అయితే వెళ్ళవు అని చెప్పేశారు. కొంచెం దూరంలో ఆపేస్తారంట. సో, అక్కడి నుంచి అయితే మనకైతే లాంగ్ ట్రెక్ అయితే ఉంటుంది. సో, అది ఎంత ట్రెక్ ఏంటి అనేది చూద్దాం మెల్లగా. అండ్ ఆకలి కూడా వేస్తుంది. మనం బిర్యానీ తిన్నాము అండ్ టైం చూస్తే 3:30 అయితే అవుతుంది. సో, మనం ఈ ట్రెక్ ఎంతసేపు అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక్కడ నుంచి అయితే అందరూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. సో, మనం కూడా నడుచుకుంటూ అయితే వెళ్దాం వాటర్ ఫాల్స్ ట్రెక్కి. సో, ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. వాటర్ ఫాల్స్ అంటే కటికి వాటర్ ఫాల్స్కి చాలా హైప్ ఇచ్చారు మొత్తం అరకులో. అండ్ ఇది వచ్చి వ్యూ అండ్ ఇది వచ్చి మన బంక, మొత్తం బంక. ఇది వెహికల్స్ వెళ్తే టైర్స్ ఇరుక్కుపోతాయని ఇక్కడే ఆపేశారు. అది వచ్చి వాటర్ ఫాల్. సో, చాలా హైట్ నుంచి అయితే పడుతుంది మనకి వాటర్ ఫాల్. అండ్ చాలామంది అయితే వెళ్తున్నారు. సో, మనం కూడా ట్రెక్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడికి స్టార్ట్ అయిపోయి మనమైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫుడ్ స్టాల్స్లో మనకు కావలిస్తే కొనుక్కోవచ్చు. సీకులు, బిర్యానీ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో, ఇప్పుడే తిన్నాం కదా అని రిటర్న్లో వచ్చి తిందాం అనుకుంటున్నాం. సో, ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు కటికి వాటర్ ఫాల్. అండ్ ఫోటో అయితే చూడొచ్చు. నో స్విమ్మింగ్ ఇలాంటివి అయితే కొన్ని డిస్క్లైమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, కొంచెం మెయింటైన్ చేయొచ్చు ఇంకా. అండ్ రూట్ మ్యాప్స్ ఇట్లాంటివి కూడా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. మధ్యలో మనం తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఒకటి చిన్న వాటర్ ఫాల్స్, ఒకటి పెద్ద వాటర్ ఫాల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో, చిన్నది చూసి వేస్ట్. సో, మనమైతే మళ్ళీ అయితే ఇక్కడ రూట్ అయితే మారాలి. సో, ఇదే ఆ రూటు. సో, ఎవరైనా వస్తే చూడటానికి ఈ వీడియో చూస్తే మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇటు నుంచి అయితే వే అయితే లేదు. ఇది చిన్న వాటర్ ఫాల్. సో, అటు నుంచి అయితే వే అయితే ఉంది. అండ్ మనమైతే రీచ్ అయిపోయాం వాటర్ ఫాల్స్కి. సో, ఇదే ఆ హైట్. చిన్న దారాలుగా పడుతుంది. బట్ చూడటానికి అయితే సూపర్ అయితే ఉంది. మీకు జస్ట్ సో, ఇలా ఒక స్టన్నింగ్ వ్యూ. అండ్ ఇక్కడ జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో, ఒకసారి వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినండి. సో, ఇక్కడ కొంచెం క్రౌడ్ అయితే ఉంది. మనము ఒక పెద్ద షాట్ అయితే తీయడానికి అయితే ట్రై చేద్దాం. చాలా పైనుంచి అయితే వస్తుంది మనకు వాటర్. సో, ఇక్కడైతే క్లియర్గా అయితే చూడొచ్చు మీరు మొత్తం వ్యూ. అండ్ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ చూడటానికి చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ వర్త్ ఇట్ ఆ ట్రెక్కి, మనం చేసిన ట్రెక్కి. సో, వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1.5 అవర్ దాకా అయితే ఉన్నాం. ఎందుకంటే మనం ఒక 1/2 అవర్ ట్రెక్ చేసాం కాబట్టి. సో, 1/2 అవర్ అయినా స్పెండ్ చేయాలి ఆ ట్రెక్కి. ఇక్కడ చాలామంది అయితే స్విమ్ అయితే చేస్తున్నారు. సో, మనం కూడా దిగచ్చు కావాలంటే స్విమ్ చేయడానికి. అండ్ ఒక సెల్ఫీ అయితే తీసేసుకుందాం, ఒక షూట్ ఫ్రంట్ క్యామ్ నుంచి. సో, స్ప్రింగ్ అయితే వస్తుంది. స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క చుక్కలు మొత్తం మిస్ట్ లాగా. సో, అదైతే మనకైతే మొహానికి అయితే కొడుతుంది. సో, వాటర్ ఫాల్స్ అయితే చూసేసుకుని మనం అయితే బొంగులో చికెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడికి వచ్చేసరికి మనకి షీకులు అయితే ఉన్నాయి. చాలా వరకు స్టాల్స్ అయితే మూస్తారు. ఒకటే తెరుచుంది. సో, మనం అయితే తీసేసుకుందాం ఫాస్ట్గా. 5-6 పుల్లలు ఉంటాయి. సో, పుల్ల వచ్చి 30 రూపాయలు. సో, 150 రూపీస్ అయితే మనం అయితే తీసేసుకుందాం. సో, క్యాష్ తీసుకుని వస్తే బెస్ట్. అండ్ మనం అయితే తినేసి అయితే రిటర్న్ అయితే వాక్ అయితే చేస్తున్నాం. సో, ఇట్లా మొత్తం ఇదంతా వే అంతా ట్రెక్ చేయాలి. సో, రోడ్స్ బాగాలేకపోవటం వల్ల, లేకపోతే స్టార్టింగ్ పాయింట్గా ఆపేసేవాళ్ళు మనల్ని. అండ్ ఇది వచ్చి వ్యూ.
అండ్ మనం ఎంత పైకి వచ్చాము అనేది ఇందాక చూపించలేదు. సో ఇక్కడ కొన్ని టెంపోస్ అయితే ఉన్నాయి. సో మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ కింద దాకైతే వెళ్ళాం మనం. సో కొంచెం కష్టపడాలి రెయినీ సీజన్లో. నార్మల్ సీజన్స్లో అయితే కింద దాకా వెళ్ళిపోతాయని చెప్పారు మా డ్రైవర్. సో యా, ఇది కటికి వాటర్ ఫాల్స్. సో మనం ఈరోజు మ్యాక్సిమం ఆఫ్ ది అరకు అయితే కవర్ చేసేసాం చూడాల్సిన ప్లేసెస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి మనమైతే అరకు సిటీ టూర్, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి, మ్యూజియంస్ ఏంటి, ఇలాంటివి అయితే చూద్దాం. మనం స్టే కూడా ఒక క్రేజీ స్టే అయితే తీసుకుందాం. సో ఆఫ్ సీజన్ కాబట్టి మనకి 800లోనే వచ్చేసింది మనకు ఒక స్టే. సో ఆ స్టే ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ యా, ఇక్కడ నుంచి వ్యూ కానీ ఇలాంటి ప్లేసెస్లో మనం ఇట్లా ఉండిపోవచ్చు. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ స్టేస్ అయితే ఆప్షన్ లేదు, చాలా చాలా తక్కువ. అది కూడా వాటర్ ఫాల్స్ దగ్గరలో అయితే లేవు. సో యా, వాటర్ ఫాల్స్ సౌండ్ వింటూ మనమైతే ఒక స్టే అయితే తీసుకోవాలి ఫ్యూచర్లో డెఫినెట్గా. అండ్ మనమైతే మూవ్ అయితే అయిపోతున్నాం కటికి వాటర్ ఫాల్స్ నుంచి. మళ్ళీ హైవే కనెక్ట్ అయిపోయి అరకుకి అయితే వెళ్తున్నాం. సో మధ్యలో అలా అలా ఫాగ్ అయితే స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. అండ్ పైన క్లౌడ్ బెడ్స్ అలా ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడే మెస్మరైజింగ్గా ఉంది ఇంకా అరకుకి రీచ్ అవ్వకుండా. సో ఇక్కడ కొన్ని పీక్స్ అయితే ఉన్నాయి, మండపేట పీక్స్, సమ్ పీక్స్ ఎర్లీ మార్నింగ్ 5కి లేచి అయితే వెళ్తారు వింటర్ సీజన్లో. అండ్ యా, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మనకి ట్రైన్లోనే కాకుండా రోడ్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. రోడ్ జర్నీ కూడా బాగుంటుంది. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మనం, వైజాగ్ టు అరకు కానీ అరకు టు వైజాగ్ కానీ. అండ్ యా, ఇవి వచ్చి క్లౌడ్ బెడ్స్. సో యా, ఇవన్నీ మనం చూసుకుంటూ అరకుకి ఇంకొక హాఫ్ అన్ అవర్ మనకు పడుతుంది అని చెప్తున్నారు. సో వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది, సన్సెట్ అవడానికి రెడీగా అయితే ఉంది ప్రజెంట్. సో ఆ సన్సెట్ అయితే చూసుకుంటూ మనమైతే స్టే దగ్గరికి అయితే రీచ్ అవుదాం. సో ఇది అయితే ఆసమ్ వ్యూ. సో యా, మీరు తమ్నైల్లో చూసుంటారు. అండ్ మొత్తం ఫాగ్ అయితే వచ్చేసింది రోడ్ అంతా, చూసుకోవచ్చు మీరు. అండ్ స్పీడ్ లిమిట్స్, గోస్లు, ఇలాంటి బర్డ్స్ అయితే ఉన్నాయి. సో పెద్ద ఘాట్ రోడ్ అయితే కాదు నాకు అనిపించినంత వరకు. సో మనం ట్రైన్లో వచ్చాం కాబట్టి మనకు పెద్ద తెలీదు. బట్ వెళ్ళే రోడ్ అయితే ఘాట్ సెక్షన్ అయితే ఉంది బాగానే, రోడ్డు ఫేస్. సో మనము ఇట్లా బొర్రాకేస్తూ వైజాగ్ వచ్చేది, బొర్రాకేస్తూ అరకు వెళ్ళే రోడ్లో పెద్ద ఘాట్ సెక్షన్ అయితే ఉండదు. సో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అండ్ చీకటి అయితే అయిపోతుంది, సన్ కానీ లైట్స్ కానీ ఏం కనబడట్లా. ఫాగ్ లైట్స్ అయితే డెఫినెట్గా అయితే ఉండాలి. మొత్తం మిస్ట్ అయితే వచ్చేసింది ఇదంతా వే. సో యా, ఇది వచ్చి అరకు ఫస్ట్ పార్ట్. మనమైతే నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం ఏముంటుంది ఏంటి అనేది సిటీ టూర్. మన స్టే దాదాపు ఇంకొక 2-3 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. సో ఆ స్టే డీటెయిల్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి, కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ నేనైతే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో యా, ఇది క్లౌడ్ బెడ్స్ వస్తూనే ఉంటాయి మనకి వెళ్ళే కొద్దీ. అండ్ రోడ్ వ్యూ కూడా ఇలా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.